నర్సరావుపేటలోని టైనీ టాట్స్ పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలను తిలకించారు. భవిష్యత్తులో రాజ్యాంగ హక్కులను సద్వినియోగపరుచుకుని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని పాతూరి కోటేశ్వరమ్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పాతూరి శ్రీనివాసరావు, డైరెక్టర్ పాతూరి కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంఏఎం కాలేజ్ డైరెక్టర్ శ్రావ్య, పల్నాడు బాలోత్సవ కమిటీ చైర్మన్ కట్టా కోటేశ్వరరావు, కనుమూరి అనంతలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, విలువలను గురించి తెలియజేశారు. రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది, ఏ దేశాల నుండి ఏం తీసేసుకున్నారు, ఈ మామూలు అంశాలు చర్చించడం అయితే అందరు స్టూడెంట్స్ లాగానే మీరు ఉంటారు. నేను వాటికి పరిమితం అవటం అలా. టెక్స్ట్ బుక్లో ఏముంది ఈ రాజ్యాంగం గురించి, మన టీచర్లు ఏం చెప్పారు, వాటికి అతీతంగా ఆలోచించగలిగేటటువంటి విద్యార్థులుగా మీరున్నారు అనేది నా అభిప్రాయం మీ ప్రాజెక్టు చూసిన తర్వాత. అందుకే 2-3 అంశాలు మీతో నేను మాట్లాడాలనుకున్నా. మొదటి అంశం ఏమంటే, రాజ్యాంగం మామూలు చెప్పారు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని. అంటే రాజ్యాంగాన్ని మీరు ఎనాలిసిస్ చేసే వ్యక్తులుగా మీరు ఎదగాలి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్ని ప్రాజెక్టులు చేసినటువంటి మీరు ఆలోచించగలగాలి. ఒక 370 ఆర్టికల్ గురించి ఇందాక సారో మాట చెప్పారు. మీకు తెలుసా 370 ఆర్టికల్ గురించి? మీరు బాగా ఒక్కరు చెప్పగలరు ఏమన్నా? 370 ఆర్టికల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అంశం. Okay, thank you and nice to gather here. So a wonderful program today we are going to conduct in Tiny Tots. It's not the first program, and previous also we conducting lot of science fairs and gathers also, and today we are going to celebrate a special occasion. That's why we are giving one platform here. Already our AO sir Srinivas garu told so many things about the Constitution of India. Yes, already the Constitution of India was formed. The drafting committee chairman was Dr. B.R. Ambedkar garu. రాజ్యాంగ చిత్తు ప్రతి డ్రాఫ్ట్ అంటే
అంటే ఫస్ట్ మనం ఫైల్గా చేయడానికి ముందు రఫ్ చేసుకుంటాం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి ఆల్రెడీ అన్ని థింగ్స్ చెప్పారు కాబట్టి వాటిని నేను టచ్ చేయకుండా అడిషనల్గా ఒక పాయింట్ చెప్తున్నాను. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ప్రిపరేషన్కి బిఫోర్ he wandered a lot of countries, so many countries, and he gathered a lot of things how to build the India. అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు వరకు డ్రాఫ్ట్ చేసింది అనమాట, కానీ ఫైనల్గా అమల్లోకి వచ్చింది జనవరి 26 నుంచి. సో దాన్ని రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియాలో ఉన్నందుకు చాలా గర్వించాలి. సో మొత్తం ప్రపంచం మొత్తం మీద 7,500 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 20% మన ఇండియాలోనే ఉన్నారనమాట. వివిధ కులాలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, కానీ మనం అందరం కలిసే ఉన్నాం.